4 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉండెను. రైట్, జాగ్రత్తగా విందాము. యేసు క్రీస్తు ప్రభుని మనము ఎందుకు ఆరాధించాలో ఈ భాగంలో నుండి కొన్ని మాటలు నేను చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. వై షుడ్ వి వర్షిప్ జీసస్? మొదటి మాట చూద్దాం. అక్కడ ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఆయన. ప్రపంచము అంటే అందులో నీవు నేను కూడా ఉన్నాము. అంటే నిన్ను నన్ను కూడా నిర్మించిన వాడు ఎవరంటే ఆ దేవుడి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం పిల్లరా. మనం ఎక్కడన్నా ఒక చోట పని చేస్తున్నాం అనుకోండి, మన మీద పై అధికారులు ఉన్నారు. ఆ అధికారులను మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. అధికారులకు నమస్కారాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు మనందరికీ పైన ఉన్నవాడు ఎవరంటే మనందరి సృష్టికర్త ఎవరంటే ప్రభు అయినా. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా రాశాడు, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడింది. He is the creator of the universe. సో అందుకనే పిల్లరా, ఇంకా క్రియేటర్ సృష్టికర్త అంటే ఆయన కంటే పెద్దవాడు ఇంకా భూమి మీద ఎవరు ఉండరు. ఎందుకంటే భూమి ఆకాశములను సృజించిన వారికంటే గొప్పవాడు ఇంకొకడు ఉండడు. మరి ఇప్పుడు ఆయన్ని గౌరవించాలంటారా లేదా? సామాన్యంగా మనం పనిచేస్తున్న మన పని స్థలంలో ఉన్న నాయకుల్ని గౌరవించడానికి, నమస్కరించడానికి మనం ఎంతో ప్రాధాన్యతనిచ్చినప్పుడు నిన్ను నన్ను ఈ భూమి ఆకాశాన్ని సృజించిన ప్రభుని కనపరచాలా లేదంటారా? సో నెంబర్ 1, యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. రెండవ మాట చూపిస్తాను. రెండవ మాట ఏంటంటే అక్కడ అంటాడు ఆయన ద్వారా ఏమండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. గమనించండి, ఒకటేమో సృష్టించాడు, సృష్టించిన తర్వాత ఏం చేస్తున్నాడంట? నిర్వహిస్తున్నాడు, అంటే పాలన చేస్తున్నాడు. హి ఈస్ రూలింగ్ ద యూనివర్స్. ఈ ప్రపంచానంతటిని కూడా సృష్టించటమే కాదు, ఆయన దీన్ని ఏలుతున్నవాడు. ఆయన ఏలుతున్నాడు కాబట్టి సూర్య చంద్ర నక్షత్రాలు చాలా క్రమంగా నడుస్తున్నాయి. పగలు రావడానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రి వెన్నెల రావడానికి చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఏమండి, ప్రతి గ్రహం ఏ క్రమంలో కావాలో ఆ క్రమంలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఎండాకాలం ఎండ వస్తుంది, ఏమండి వానాకాలం వాన వస్తుంది, చలికాలం చలి వస్తుంది, మంచు కాలం మంచు వస్తుంది. మీరు ఎప్పుడైనా మే నెలలో మంచు పట్టును చూసారా? పడదు. ఎందుకని? దీన్ని నిర్వహిస్తున్న దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు.
ఆ క్రమం చొప్పున అది జరుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, దేవుడు ఏర్పరిచిన ఈ క్రమంలో ఎక్కడైనా డిజార్డర్ కలిగిందంటే ప్రపంచం ఏమవుతుంది తెలుసా? తలక్రిందులైపోతుంది. ప్రపంచం తలక్రిందులైపోతుంది. అంటే నేను ఇలా చెప్తాను, సూర్య చంద్ర నక్షత్రాదులారా మీరు ఆకాశంలో ఉండండి అని దేవుడు చెప్పాడు. దేవుని క్రమాన్ని తప్పించి అవి భూమి మీదకి వచ్చేసి అనుకుందాం అప్పుడేమవుతుంది? భూమి దైవైపోతుంది, కాలిపోతుంది, భూమి నిలవటానికి వీలు. సో ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే సృష్టించమే కాదు, సృష్టించిన సృష్టిని చాలా క్రమంగా ఏలుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆయన ఏమండి చాలా క్రమంగా పాలన చేసే దేవుడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏమండి, తల్లి కడుపులో ఒక పెండం ఉత్పత్తి అవుతుంది, అంతే కదా? నువ్వు ఎట్లా పుట్టింటావు? ఒక చిన్న పిండి, ఒక మాంసపు ముద్ద. ఈ మాంసపు ముద్దకి ముక్క ఎలా వచ్చింది? కళ్ళు ఎలా వచ్చినాయి? నోరు ఎలా వచ్చింది? ఒళ్ళు ఎలా వచ్చినాయి? చెవులు ఎలా వచ్చినాయి? బాడీ ఎలా వచ్చింది? అంతరంగంలో కిడ్నీలు ఎలా వచ్చినాయి? లివర్ ఎలా వచ్చింది? గుండె ఎలా వచ్చింది అనేది డాక్టర్ని అడిగితే చెప్తారా? చెప్పలేదు. అందుకే సొలొమోను అన్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదు. నోబడీ నోస్. ఇది దేవుడు నిర్వహిస్తున్న క్రమం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని క్రమంగా నడిపిస్తున్న. మూడో విషయాన్ని చెప్తారు, చూడండి, అక్కడే చూద్దాం ప్రభుని ఎందుకు ఆరాధించాలి. మూడో మాట ఏమంటారు తెలుసా? మూడో వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరికైనా ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన ఎందుకు ఆరాధించాలంటే, ఎవరైనా మహిమను పొందుకోవాలంటే ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మ్యాన్ హ్యాస్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనిషి దేవుని మహిమను పాపమును బట్టి కోల్పోయాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించును. చాలా జాగ్రత్తగా ఉంది. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. సో మీకు అర్థమైందా? ఆయన దేవుని మహిమ తేజస్సు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అంటాడు, ఆ కోల్పోయిన మహిమ తేజస్సు మనం ఎలా కనుగొన్నామయ్యా అంటే, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తులో ఆ మహిమను మనం కనుగొన్నాం. అందుకని ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, కోల్పోయిన మహిమను మనకు తిరిగి ఇవ్వటానికి మహిమ తేజస్సుగా భూమి మీదకి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నెంబర్ 3, 4వ మాట చూపిస్తాను. మరలా రండి హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ 4వ మాట చూపిస్తాను అనుకున్నారా? 4వ మాట ఏంటయ్యా అంటే, ఆ కంటిన్యూషన్ అంటాడు, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి. అంటే అర్థం ఏంటండి? ఈ మాట మీకు అర్థమైందో తెలుగు భాష చెప్పాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్లు, వాళ్ళు చెప్పాలి. నాకు కూడా పెద్ద తెలుగు తెలియదు. ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు మన చదువులో రాలేదు కదా. ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఎందుకంటే కొలస్సీ పత్రికలు అంటాం కదా 1:15లో, ఆయన అదృశ్య దేవుని స్వరూపము గలవాడు అని. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాస్తారు కదా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించుచున్నదని. సో యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే, హి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన్ని
దేవుని స్వరూపము కలిగిన వాడు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ప్రత్యక్షపరచును అనే మాట. సో ఈరోజు మనం దేవుని ఎలా ఎరగలిగాం? ఏదన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దేవుని ఎలా ఎరగలిగారు? త్రూ జీసస్. యేసుక్రీస్తు ద్వారానే దేవుణ్ణి మనం ఎరగగలిగాం, కానీ మరొక మార్గం లేదు. అంతకుముందు చాలా మార్గాలు మనం ప్రయాణించాం, కానీ ఆ ప్రయాణంలో దేవుడు ఎవరో అన్న సత్యం మనకి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు యొద్దకు వస్తే దేవుడు ఎవరు అన్నది మనకి తెలిసింది. ఎందుకో తెలుసా? హి ఈస్ ద ఇమేజ్ ఆఫ్. ఆయన ఏమండి తత్వము మూర్తిమంతం అనే మాట రాసేది. అంటే అర్థం ఏంటంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన ఎవరైంటి? దేవుని స్వరూపిగా. చెప్పండి. ఒకటి, ఆయన సృష్టికర్త అయిన వాడు. రెండు, సృష్టిని నిర్వహిస్తున్నవాడు. మూడు, దేవుని మహిమ తేజస్సు. నాలుగు, దేవుని స్వరూపం. ఐదో మాట చూపిస్తా. ఐదో మాట అక్కడే ఉంటుంది చూడండి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై. ఎవరంటేనా అందరికంటే శ్రేష్ఠుడు. అందుకని పౌలు గారు ఏమన్నాడు? అన్ని నామముల కంటే పైనామం గలవాడు. అందుకే దావీదేమన్నాడు? దేవతలందరికీ పైన మహాత్ముడు గలవాడు అన్నాడు. సో అందరికంటే ఎవరంటేనా శ్రేష్ఠుడు. ఏమండి? గుణములో శ్రేష్ఠుడు, అందములో శ్రేష్ఠుడు, అన్ని విషయాలు. ప్రభు ఆపాదమస్తకాలు యోహాను సువార్తలో క్షమించండి, ప్రకటన గ్రంథంలో యోహాను పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ఏమండి దర్శనంలో యేసు ప్రభుని చూచారు. దర్శనంలో యేసు ప్రభుని చూస్తే యేసు ప్రభుని ఏమని వర్ణించాడు తెలుసా? కేవలం ఆయన కాళ్ళు కూర్చేమన్నాడు. ఆయన పాదములు కొలిమిలో పుట్టలు వేయబడి మెరయిచున్న అపరంజితో సమానం అన్నాడు. అంటే నేను మొత్తం చెప్పడానికి టైం లేదు. అది కాదు నుండి నన్ను త్వరకు వివరించాడు. మీరు చదువుకోండి కావాలంటే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుండి కనబడుతుంది. అంటే అందరిలో ఆయన శ్రేష్ఠుడు. ఇప్పుడు మీకు అర్థమైందా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే? 5 మాటలు చెప్పారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. 2, ఆయన పాలించు దేవుడు. 3, దేవుని మహిమయై ఉన్న దేవుడు. 4, దేవుని స్వరూపి అయి ఉన్న దేవుడు. 5, అందరిలో శ్రేష్ఠుడు. అయితే చివరి ఒక మాట చూడండి. అక్కడ ఒక చక్కని మాట్లాడు. పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి. అలా చెప్తున్నాను. పాపముల విషయములు ఏమండి శుద్ధీకరణము తానే చేసి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా నా మాటలు జాగ్రత్తగా మంచి మనసు పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏమని చదువుకున్నాం? ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చదువుకున్నాం? ఆయన పాలించు సంస్థాన్ని నిర్వహిస్తున్న దేవుడని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఏమని నేర్చుకున్నాం? ఆయన దేవుని మహిమ తేజస్సు అని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఏమని నేర్చుకున్నాం? ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నవాడు అని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇన్ని డిగ్రీస్ ఉన్న ఆయన ఎక్కడుంటాడు? టాప్లో ఉంటాడు కదా అందరికంటే. ఎందుకంటే ఇంత ఉన్నతమైన డిగ్రీస్ ఇంకెవరికి లేవు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు జాగ్రత్త. ఇన్ని డిగ్రీస్ ఉన్న ఆయన ఏమండి ఇంత ఎత్తులో, ఇంకా చెప్పాలంటే బైబిల్ ప్రకారం చెప్తారు. ఆయన ఏమండి అతి పరిశుద్ధమైన సింహాసనం మీద కూర్చుంటే ఆయన చుట్టూ కెరాబులు 24 పెద్దలు 4 జీవులు మానక రాత్రింబవళ్ళు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని మన బేతేలు ప్రార్థన మందిరాన్ని పిలిచి ఈ కింద శాప మీద కూర్చోవయ్యా అని కూర్చుంటారా?
మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పారా? మన ముఖ్యమంత్రి గారు పిలిచి కింద సాత్మని కూర్చుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించవచ్చు? పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి మన పాపాలు శుద్ధీకరించబడాలి. ఎందుకంటే మనము జన్మత కర్మత పాపం. ఈ పాపం పోవాలి. పాపాన్ని ఎవరు శుద్ధీకరిస్తారు? ప్రపంచంలో పాపాన్ని శుద్ధీకరించే మార్గం ఇంకోటి ఏది లేదు. ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును మన పాపములను తీసివేయుట అసాధ్యం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి అనే ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది అనుకుంటున్నారు? మనిషి పాపములో ఉన్నాడు. పాపము నుండి మనిషిని రక్షించి ఏమంటే శక్తి భూమి మీద ఏది లేదు. అందుకని ఆకాశం వైపు చూస్తూ అసతోమా సద్గమైన అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు. ఏమండి? అసతోమా సద్గమయ తమస్సోమ, తమస్సో అంటే చీకటి, సోమ జ్యోతిర్గమయ చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి తీసుకుని వెళ్ళు. మృత్యోన్మ అమృతంగమయ నేను మృత్యువులో అంటే మరణానికి బానిసనయ్యాను, నాకు అమృతాన్ని ప్రసాదిస్తే ఓం శాంతిగా నేను జీవిస్తాను అని ప్రార్థన చేశాను. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ ప్రార్థన ఎవరు ఆలకించారు? ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, అయ్యలు, అమ్మలు, అక్కలు, బొమ్మలు, సాములు, ఆసాములు, భూసాములు 33.5 కోట్ల మంది ఉంటే ఎవరైనా ఒక్కరైనా ఆలకించారా? యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలో చెప్తాం. సమీపింపురాని తేజస్సులో అమరత్తులు వసిస్తున్న ప్రభు మన పాపముల విషయంలో శుద్ధీకరణ చేయడానికి తానే పరలోకం నుండి భూలోకానికి అంటే మీకు ఇక చెప్పాలంటే ఆ సింహాసనాన్ని దిగి భూమి మీదకి వచ్చాడు. అందుకనే బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుతుంది కదా, ఆయన ధనవంతుడై ఏమని తన దారిద్ర్యం వల్ల మనలను ధనవంతులు చేయాలి. ఆయన ఏమయ్యాడట? ఈ బికేమ్ పూర్. అందుకనే ఫిలిప్పీ పత్రికలో అన్నాడు, దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఏం చేశాడట? మనుష్యుల పోలిగా పుట్టాడు, దాసుని స్వరూపం దాచాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేని కొరకట? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇప్పుడు నీవు నేను పాపం చేసావండి, మన పాపం ఎట్టుపోతా చెప్పండి. నీళ్ళలో మునిగిపోయిందా? లేకపోతే ఓల్డ్ చింతాల సోపు తీసుకొచ్చి బుద్ధితో పోయిందా? ఎటుపోయింది? ఏ గ్రంథమైనా చెప్తున్న సత్యం ఒకటి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. అదేగా ఋగ్వేదం అన్నాడు, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణావశ్యకం. ఏంటంటే సర్వ పాపం పరిహరించబడాలంటే రక్తము ఖచ్చితంగా చిందించాలి అన్నాడు. ఎవరు చిందిస్తారు? ఏదన్నా ఎవరు చిందిస్తారు? ఇప్పుడు పొరపాటున స్పర్జన్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్నారు. డాక్టర్ గారు అన్నారు, స్పర్జన్ గారు మీ లివర్ కొంచెం పాడైంది, ఆ లివర్ ఆపరేషన్ చేసి కట్ చేస్తే నీ భార్య లివర్లో కొంచెం ఇస్తే నువ్వు బాగుంటావయ్యా అని చెప్పాడు అనుకుందాం. స్పర్జన్ గారు వెళ్ళి, అమ్మా సుజాత, నేను బతకాలంటే నాకు సహాయం చేయండి సుజాత,
మన ఇల్లంతా గల్లంతా అయిపోతుంది అని అడిగాడు అనుకో. ఆ మాట చెవిని పెడితే సుజాత యాక్షన్ అయిపోతుంది. నేను చెప్పాను యాక్షన్ దాదాపు 20 సంవత్సరాల కాపురంలో కలిసి మెలిసి జీవించిన వాళ్ళు అట్టని ఆ కొంచెం లివర్ తీయటం వల్ల సుజాతకి ఏమైనా నష్టమేమీ లేదు. ఆ కొంచెం లివర్ వల్ల తన భర్తకు ప్రాణం పోస్తుంది. అయినా ఇస్తుందా? నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పేరు చెప్తాను. ఏమండి, యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడో అతి పరిశుద్ధ సింహాసనం విడిచిపెట్టి, ఎందుకు తెలుసా? రక్తము చిందింపకుండా రక్తం చిందించాలి. ఎవరు చిందిస్తారు? ఎవరు లేదు. అందుకని పరలోకంలో నా ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాలి. అదే అంటాడు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేస్తాడు. ఏమండి, అందుకే యోహాను అన్నాడు, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆ యోర్దాను నదిలోకి వస్తే యేసు ప్రభు చూసి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు ఆరాధించాలంటే మన పాపముల శుద్ధీకరణ. పరలోకం నుండి భూలోకానికి వచ్చి కలువరి శిలువలో నీ నా పాపాన్ని వహించి సహించి భరించి తన ప్రాణాన్ని బలించి రక్తాన్ని చిందించి పాపము నుండి మనల్ని శుద్ధీకరించిన వాడు ప్రభువైన యేసు. ఇంకా మీకు అర్థమయ్యే ఇంకొక వర్షంలో చెప్పేది, ఇంకొక వర్షంలో రక్తము చిందించబడాలంటే రక్తము చిందించేవాడు ఏమై ఉండాలి? నిర్దోషి అయి ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త, ప్రపంచంలో పరిశుద్ధుడు అని రుజువు చేయబడిన వాడెవరు? యేసు ప్రభు. కానీ ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభు ఎంత లెవెల్ వేయకూడదు అంటారు? నన్ను వెంబడించండి, కానీ ఎంత లెవెల్ వేయకూడదు అంటారు? అవునా కదా? ఎందుకంటే నో మోర్ అడ్జస్ట్మెంట్, మరొక మార్గం లేదు. యేసు ప్రభు ఒక్కటే మార్గం. అట్టని లెవెల్ వేసాడు యేసు ప్రభు. అక్కడ అంటాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మేస్తుంటే, ఆయన చెంపలు పెరుగుతుంటే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే, ఆయన వీపున రోమారాడు వారు పిడుగుద్దులు గుద్దుతుంటే, ఆయన వీపున కొరడాలతో వీపును చీలుస్తుంటే, ఏమండి ఆయన చేతుల్లో చీలలు కొడుతుంటే, ఆయన కాళ్ళలో చీలలు కొడుతుంటే, ఏమండి నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రభు, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే. అందుకని అంటాడు అక్కడ, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే. అంత ఉన్నతుడైన ప్రభు మనం పాపముల నుండి శుద్ధీకరించబడ్డాం, తాను బలిగా. అందుకని బైబిల్ చెప్తున్న సత్యం, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను. సో ఇప్పుడు మీకు అర్థమైన ప్రభుని ఎందుకు ఆరాధించారు? వాస్తవానికి ఆయన సృష్టికర్త అయిన, వాస్తవానికి సర్వ ప్రపంచాన్ని పాలిస్తున్న దేవుడు, వాస్తవానికి ఆయన దేవుని మహిమ తేజస్సై ఉన్నవాడు, వాస్తవానికి ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నవాడు, వాస్తవానికి ఆయన అందరికంటే శ్రేష్ఠులైన వాడు. కేవలం నిన్ను నన్ను పాపం నుండి రక్షించడానికి తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలించి రక్తాన్ని చిందిస్తే ఈరోజు మనం విమోచించాలి. ఇప్పుడు చెప్పండి, అంత మహాప్రభు భూలోకానికి వచ్చి నీ పక్ష, వాస్తవానికి ఏసీ పొందిన దెబ్బలన్నీ ఎవరు తినాలి? మనం తినాలి.
యేసు ప్రభు నిలబడిన చోట్ల ఎవరు నిలబడాలి? మనం నిలబడాలి. యేసు ప్రభు పొందిన శిలువ శిక్ష ఎవరు పొందాలి? మనం పొందాలి. కానీ అది ఏది మన మీదకి రాని ప్రభు ఆయనే మన పక్షాన్ని నిలబడి He gave us the cleansing. He gave us the cleansing. అందుకని అంటాడు అక్కడ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. మరి ప్రేసైన ఏమన్నాం? మీ బాస్ మీకు ఇంక్రిమెంట్ చేస్తే ఏమంటారు? అబ్బా మీ వేలు మరవలేదు సార్ అని అవసరమైంది 1 కేజీ స్వీట్, 1 కేజీ యాపిల్ తీసుకెళ్ళి ఆయన ఎంత సంతోషపెడతాం. ఇంకా మాట లేదా? అదే యజమానులు మీద తప్పు చేస్తే వెరీ గుడ్ అంటారు. ఇంక్రిమెంట్ ఇచ్చినోడు అబ్బాయి నువ్వు తప్పు చేసి నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నాను అంటారు. కానీ ఏసై అలా చేయాలి. మన పాపాన్ని క్షమించాడు. అందుకని అంటాడు లోపడడం వల్ల నీవు ఆయనకు తన చేతులు దినమెల్లా సాక్ష్యం. He is always inviting us to cleanse us. మనల్ని శుద్ధీకరించడానికి నిత్యమా మనల్ని పిలుస్తున్నాం. అందుకని కొద్ది నిమిషాలు మోకరించి ఏమని ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఏమని ఆ దేవుని స్వరూపి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు, అందరిలో శ్రేష్ఠుడైన దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై బలి అయి మనల్ని పాపం నుండి విమోచించిన ప్రభు కొద్ది నిమిషాలు మోకరించి ప్రభుని ఆరాధిస్తాను. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివి, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావి. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివి, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావి. మరువనయ్యా నీ ప్రేమను విడువనయ్యా, నీ నామము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. ప్రభు నీ కొరకు చేసిన మేలును బట్టి కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించేద్దాము. మరి ఆరాధించడానికి సిద్ధపడిన వారు నిజంగా నా ప్రభు నేను ఆరాధించాలని ఆసక్తిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్వరగా క్లుప్తంగా వాక్యానుసారంగా ప్రభువు స్తుతించి ఆరాధించాలని ఆలోచిస్తాను. నా యేసునాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు అందరము కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించుదాము. మోకరించగలిగే వారందరూ మోకరించారు. నిలువ మోకాడేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఆత్మతో సత్యముతో ఎంతో మహోన్నతమైన స్థితిలో ఉన్న ప్రభు మన పాప
పాపముల విషయమై శుద్ధీకరణ చేయడానికి తను తాను తగ్గించుకుని కలువరి శిలువకు అప్పగించుకున్న ఆ గొప్ప కార్యాన్ని, గొప్ప పేరును తలుచుకుంటూ ప్రభుని ఆరాధించున్నాం. స్తుతి పాడేదన్ నా యేసునాథా, నాకై నీవు చేసిన వేళకై కోటి కోటి
హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన ఈ సన్నిధికి వస్తుంది. నాపై మాపై చేసిన వేడును తలంచుకున్నప్పుడు ఏమిస్తే ఈ రుణాన్ని మేము తీర్చుకుంటాము. ఎక్కడో సమీపించడానికి తెలుసు అమరత్వం నుండి వసిస్తున్నాను. ఎంతగా తగ్గించుకున్నారు, ఎంత దీనస్థితికి వచ్చారు, ఎంత దరిద్రతను అనుభవించారు, ఎంత భయంకర స్థితిని అనుభవించారు. ఇదంతా కేవలం నన్ను పాపం నుండి శుద్ధీకరించడానికి అన్నది నాకు అర్థమైంది ప్రభా. అందుకే ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘంలో నేను పాలిగా వస్తున్నాను. నీవు చేసిన మేలుకు నా రక్షణ పాత్రను చేరుకుని నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి ఆరాధన యేసు నామములో నీకే సమర్పిస్తున్నాము. అందరూ కూర్చుందాము. ఈ సమయంలో స్వయం గురించి ప్రత్యేక పాట పాడుతాను. అనంతరం దేవుని వాక్యం హల్లెలూయా. జగముననేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము.
దేవుని వాక్యములోనికి మనం వెళ్దామని కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. దయచేసిన వాళ్ళకి పిల్లలు ఓపెన్ చేయి, బైబిల్ ఓపెన్ చేయి.
సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఎవరన్నా తీసుకోవడానికి చేత కాకపోతే 237వ పేజీలో ఉంటుంది. 237 పేజీ నెంబర్ 237. అందరం కలిసి చదువుకుందామా? అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ హృదయంలో యేసయ్యా ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడు ప్రభు అని మీరు కూడా అడగండి. ఈ మధ్యాహ్నం ప్రభు మీతో మాట్లాడతాడు. జీవగల తండ్రి, ఇప్పటి వరకు నిన్ను ఎందుకు ఆరాధించాలో జ్ఞాపకం చేసుకుని లేఖన ఆధారాలతో నిన్ను ఆరాధించాడు. మరొక్క మారు మీ లేఖనాల యొద్దకు వస్తూ ఉన్నాం. మమ్మలను సరిచేసేవి, మమ్మలను బాగు చేసేవి, మమ్మలను బలపరిచేవి, మా బాధల్లో నెమ్మదినిచ్చేవి, మాకు బ్రతుకునిచ్చేవి నీ వాక్యమే, నీ మాటలే. అందుకనే మరొకసారి నీ లేఖనాల యొద్దకు వస్తూ ఉన్నాం. నీ లేఖన భాగాల ద్వారా మా అందరితో మాట్లాడమని అయ్యా అయ్యా నీ మాటలతో మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రవక్త అయిన సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇదేడియా ఇది వెళ్ళిపోయాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? 16వ అధ్యాయంలో మొదటి వచనంలో చాలా స్పష్టత ఉంటుంది. అంతటి యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖిత్తు? ఎవరిని గురించి దుఃఖిస్తున్నాడట? సౌలును గురించిన దుఃఖం ఏంటయ్యా అంటే కొన్ని మాటలు చెబుతాను వినండి. 15వ అధ్యాయంలో దేవుడు అమాలేకీయుల విషయంలో సౌలును చేయమన్న పనులు కొన్ని ఉన్నాయి. హతము చేయి, పాడు చేయి, నిర్మూలం చేయని 3 మాటలు చెప్తాడు. ఎవరి గురించి? అమాలేకీయులను గురించి. కానీ సౌలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. అందుకు సమూయేలును దేవుడు పంపించి, అబ్బాయి నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి ఈ రాజ్యం ఇక నీకు ఉండదు, ఈ రాజ్యమును నీ ఎదురు నుండి తొలగించబడుతుందని సమూయేలుతో దేవుడు సౌలుతో ఈ మాటలు చెప్పమని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వచ్చి ఆ మాటలు సౌలుతో చెప్పేసరికి సౌలు ఏడుస్తాడు. ఏడ్చి, అయ్యా నువ్వు నన్ను విడిచిపోవద్దు, నా పాపానికి క్షమాపణ కలగటానికి నువ్వు ఏదో రీతిగా ప్రార్థన చేస్తావో ఏం చేస్తావో ఏదో ఒకటి చెయ్యి అంటే, నో నేను వెళ్ళిపోతాను, ఇక నేను ఉండనంటే అప్పుడు సమూయేలు మీద ఉన్న దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటిని పట్టుకున్నప్పుడు సమూయేలు వెళుతుంటే ఆ దుప్పటి చిరిగింది. ఆ దుప్పటి ఎలాగైతే చిరిగిందో అలాగే సౌలు నీ రాజ్యం కూడా చిరిగిపోతుంది. నీ రాజ్యము నీ ఎదురు నుండి సపరేట్ చేయబడుతుంది అంటే బ్రతిమలాడుకుని ఏడ్చాడు. అప్పుడు కాదనలేక సమూయేలు సౌలుతో ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే ఇద్దరు విడిపోయారు. ఇక మరలా జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలుసుకోలేదు.
సమూయేలు రామాకి వెళ్ళిపోయాడు. ఏమండి, సౌలు గిబియాలోకి వెళ్ళిపోయాడు. అయితే సమూయేలుకు ఒక దుఃఖం ఉండేది. ఏంటి ఆ దుఃఖం అంటే, అరే ఇంత మంచి రాజును మనం పోగొట్టుకున్నామే, ఈ రాజు దేవుని మాట వినలేదే, ఇశ్రాయేలుకి నష్టం తెచ్చాడే అని సౌలును జ్ఞాపకం చేసుకుంటూ, సౌలు అవిధేయతను జ్ఞాపకం చేసుకుంటూ ఏమని ఏడ్చేవాడు, దుఃఖాక్రాంతుడయ్యేవాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో పలికిన మాటలు ఈ 16వ అధ్యాయపు ప్రారంభపు వచ్చిన ఏమన్నాడంటే, సమూయేలు ఏడవద్దు, బెత్లెహేములో యెషయి ఇంటికి వెళ్ళు, ఇశ్రాయేలీయులకి కావలసిన రాజుని వారి కుమారులో ఒకరిని నేను ఏర్పరచుకుంటాను, నీ తైలపు కొమ్ములో తైలం పోసుకుని ఎలవయ్యా అన్నాడు. అప్పుడు యెషయి ఇంటికి వచ్చాడు. ఎవరు? సమూయేలు క్షమించాడు. వచ్చినాక యెషయి గారు నీ కొడుకులు పిలిపించమన్నాడు. కొడుకులు పిలిపించాడు. మొదటి కుమారుడు వచ్చాడు, ఆయన పేరు ఏలియా. ఏమండి, మొదటి కొడుకు వచ్చాడు. సో ఎందుకంటే ఈయన చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా రూపవంతుడిగా ఉన్నాడు, ఫిజిక్లో అద్భుతంగా ఉన్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఇతడైతే ఇశ్రాయేలుకు రాజుగా సరిపోతాడని ఆ తైలపు కొమ్మును అతని మీద వేసి రాజుగా అభిషేకించడానికి తైలపు కొమ్ము ఎత్తితే దేవుడు అంటాడు, సమూయేలు, మనుషులు పైరూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టుదురు గాని నేను వాటిని లక్ష్య పెట్టను. నేను ఇతన్ని త్రోసివేశాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ నేనైతే హృదయమును లక్ష్య పెట్టు దేవుడునని ఆ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఆ తర్వాత రెండో కొడుకు వచ్చాడు, నోవా అన్నాడు. ఎవరైనా రెండో కొడుకు? అభినాద. ఎవరు? మూడో కొడుకు వచ్చాడు, ఎవరైనా? షమ్మా వచ్చాడు. ఇట్లా 7 వచ్చారు. అప్పుడు అంటాడు, ఇంకెవరన్నా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడయ్యా, వాడు రాజ్యానికి పనికిరాడయ్యా, వాడు గొర్రెలు మెప్పేవాడయ్యా అని అతని గురించి మంచి రికార్డ్ ఏమి చెప్పాలా. దేవుడు ఎందుకో అతన్ని ఇశ్రాయేలుకు రాజుగా. వాట్ ఈస్ ద కాజ్? కారణం ఏంటయ్యా అంటే, ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా వినండి. ఆ వచనంలో 7వ వచనంలో 2 భాగాలు కనపడుతున్నాయి. మనుషులు లక్ష్య పెట్టున్నది, దేవుడు లక్ష్య పెట్టున్నది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనుషులను లక్ష్య పెట్టున్నది, దేవుడు లక్ష్య పెట్టున్నది. మనుషులు ఏం లక్ష్య పెడతారట? పై రూపాన్ని, ఎత్తునంటే కదా. పెళ్లి చూపులకి వెళ్తే ఏం కావాలి? పెళ్లి చూపులకి వెళ్తే ఏం కావాలి చెప్పండి? 3 కావాలి కదా. పెళ్లి చూపులకి వెళ్తే 3 కావాలి. కలర్ కావాలి, క్యాష్ కావాలి, క్యాస్ట్ కావాలి కదా. ఈ 3 కావాలి. కలర్ కావాలి, క్యాష్ కావాలి, క్యాస్ట్ కావాలి. కానీ దేవుడు అంటాడు, దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. అసలు అక్కడ మాట డేంజరస్ మాట. నేను అతన్ని అంటే నీకు అర్థమవుతుందా? పైరూపం గల్లవాడు తోసేస్తాడట. నీకు అర్థమవుతుందా? అయితే ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా విన్నా. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు? ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడు? ఏ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు? ఏ హృదయం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అన్నది ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్తాను పిల్లలు. ఒక 6 హృదయాలను మీకు బైబిల్లో చూపిస్తా. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టట్లేదట. ఏం లక్ష్య పెట్టలేదట? హృదయాన్ని. He is not bothered about your outwardness, but he is
ఈస్ బోదరింగ్ అబౌట్ యువర్ ఇన్నర్ లైఫ్. నీ అంతరంగ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతం ఏంటో చెప్పేదా? ఏమండి, హృదయాన్ని చూడగలిగే ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. నీకు అర్థమవుతుంది? మళ్ళీ నీకు తేడా చెప్తున్నాను. హృదయం వేరు, గుండె వేరు, రెండు ఒకటి అనుకుంటున్నాను. రెండు ఒకటి కాదు. హృదయం వేరు, గుండె వేరు. గుండె డాక్టర్ చూస్తాడు, హృదయాన్ని డాక్టరు. నాకు సైన్స్ పెద్దగా తెలియదు కానీ మీరు చెప్పాలి. ఇక్కడ ఏముంటాయి? ధమనులు, సిరలు ఉంటాయి కదా. సైన్స్ తెలుసుకున్న ఎవరు ఉంటే చెప్పండి. ఈ ధమనులకి సిరలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాన్ని సైన్స్ స్పేస్ అందుప్రియ. ఈ స్పేస్ లో నివాసం చేసేదే హృదయం. ఆ స్పేస్ లో నివాసం చేసేదే దేవుడు. ఆ స్పేస్ లో నివాసం చేసేదే దేవుని ఆత్మ. శరీరంలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడుందో తెలుసా? ఆ స్పేస్ లో. అది హృదయం. ఆ హృదయం అందుకేనంటాడు, ఆ హృదయము నిండు దానిని బట్టి నీ నోరు పలుకుతుంది. సో దేవుడు ఏమి లక్ష్య పెడతాడు అంటే హృదయాన్ని. ద ఇన్నర్ పార్ట్. ఈ హృదయం దేవునితో నిండి ఉందో లేదో, ఈ హృదయము దేవుని మాటలతో నిండి ఉందో లేదో, ఈ హృదయము దేవుని కార్యాలతో నిండి ఉందో లేదో ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఏమి లక్ష్య పెడతాడు? కాసి అందంగా ఉన్నాడని దేవుడు మెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఏమి చూస్తాడట? He looks into his heart. పిల్లల బైబిల్లో మార్చదని ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచ్చింది. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచ్చింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఎందుకు వచ్చింది? 13 వచ్చింది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ మరియు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మీకు అర్థమవుతుంది ఈ మాట? పొరపాటున అహరోను బెంగళూరులో తన భార్యకి తెలియకుండా ఏదైనా సీక్రెట్ చేస్తున్నాడు అనుకో. బహుశా ఝాన్సీకి తెలియదేమో, ఎవరు తెలుసు? ఆయన దృష్టికి కనబడని సృష్టము. చదువున్నాను, కంటిన్యూ చేయను. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఏమండి, నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఆయనకి నువ్వు తప్పుగా, నువ్వు ఒక ఆయనకి ఝాన్సీకి లెక్క చెప్పినా చెప్పని ఒక ఆయనకి చెప్పాలి లెక్క. నువ్వు ఎవరికి లెక్క? ఎందుకంటే నీకు దేహాన్ని ఇచ్చినవాడు ఆయన, నీ ప్రాణాన్ని ఇచ్చినవాడు ఆయన, నీకు ఆయుష్ని ఇచ్చినవాడు ఆయన, నీకు రక్షణ ఇచ్చినవాడు ఆయన. ఆయన కృప లేకుండా నువ్వు ఒక క్షణం కూడా బ్రతకలేదు. అందుకని మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఏంటంట? ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఎక్కడ కనపడుతున్నారా? కొన్నిసార్లు పురుషుల హృదయాల్లో ఉండే సీక్రెట్లు స్త్రీలకు తెలియదు. స్త్రీల హృదయాల్లో ఉండే సీక్రెట్లు పురుషులకి, కానీ ఆయనకి మాత్రమే ఎక్కడ తెలుసంట? జాగ్రత్త. నీ భార్యకి భయపడిపోయినా ఎవరు భయపడాలి? నీ భర్తకి భయపడిపోయినా ఎవరు భయపడాలి? He knows what you think. నీ అందుకే సొలొమోను అనుకుంటా దావీదు ఒక మాట అంటాడు. చెప్పు. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు వచ్చిన కరెక్ట్ చెప్తాను. ఒక్క నిమిషం అలా వచ్చిన ఇక్కడ గుర్తు రావట్లేదు. అది కాదు, సొలొమోనుతో మాట్లాడతాడు. ఎవని తండ్రికి దేవుడై ఉండేనో ఆయన హృదయములను పరిశీలించువాడు, పరిశోధించువాడు. చాలా క్లియర్. చూడండి, కరెక్ట్ చెప్పారు. చదువున్నాను. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా
పరిశోధిస్తున్నాడు. ఆలోచనలన్నిటినీ అందరి హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటిని చూస్తున్నాడు. సంఖ్యలన్నిటిని ఎరిగి ఉన్నాడట. అర్థమవుతుందా? 3 మాటలు చెప్పాడు. హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు. ఇదిగో నీ హృదయంలో ఏమేమి సంకల్పాలు ఉన్నాయో, నీ భార్యను ఎలా మోసం చేయొచ్చో, నీ భర్తను ఎలా మోసం చేయొచ్చో, నీ తల్లిదండ్రులు ఎలా మోసం చేయొచ్చో, నీ పిల్లల్ని ఎలా మోసం చేయవచ్చు అనే సంకల్పం, ప్లాన్లన్నీ ఆయనకి తెలుసు. అందుకని అంటాడు, ఆయనకి మరుగైంది ఏం లేదు. ఏం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు నీ హృదయంలో నువ్వేం దాచలేదు. పాస్టర్ గారికి దాచిపెట్టవచ్చు, ఏమంటే నీ ఇంట్లో వాళ్ళకి దాచిపెట్టవచ్చు, సొసైటీకి దాచిపెట్టవచ్చు. ఎవరి దగ్గర దాచలేదు. అందుకే చెప్తున్నాడు, ఆయన హృదయమును లక్ష్యపెట్టు. నేను అసలు ఎందుకు హృదయాన్ని లక్ష్య పెడతాడో చెప్పేదా ముందు ఆ విషయం చెప్పి అసలు యేసయ్యకి ఎలాంటి హృదయాలు కావాలో అక్కడికి వస్తాడు. అసలు హృదయాన్ని ఎందుకు లక్ష్య పెడతాడంటే, ఆదికాండం 8:21 చూడండి. ఆదికాండం 8:21. అప్పుడు ఆ. యెహోవా ఆ. ఇంపైన సువాసనను ఆజ్ఞాపించి, ఆ. ఇక మీదట నరులను బట్టి ఆ. భూమిని మరలా శపించను. అలాగే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఆ. వారి హృదయం యొక్క తలపులలోని ఊహాంతయు ఆ. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. జాగ్రత్తగా నెంబర్ 1 హృదయం ఎలాంటిదంట చెప్పాలి. హృదయం ఎలాంటిదంట? చెడ్డది. నెంబర్ 1 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అది మోసకరమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఏంటంట? హృదయం ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైంది. ఘోరమైన వ్యాధులను. 3 మాటలు. 1 హృదయం చెడ్డది, 2 హృదయం మోసకరమైంది, 3 హృదయం ఘోరమైన వ్యాధి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము, వారి అవివేక హృదయము. హృదయం ఎలాంటిదంటే చెప్పాలి. ఎలాంటిదట? అవివేక హృదయం. ఏమని? హృదయం అవివేకమైంది, చెడిపోయింది. అందుకనే ఈ ఉదయకాల సభలో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్? మన హృదయపు కండిషన్ ఏంటి అంటే, దేవుడు అందుకే చెప్తున్నాడు పిల్లల మాట. దేవుడు ఎందుకు హృదయాన్ని లక్ష్యం పెడతాడంటే, ఈ ఉదయకాల సభలో మనం నేర్చుకుందాం. హృదయం చెడిపోయింది, హృదయం మోసకరమైంది, హృదయం ఘోరమైన వ్యాధి కలిగి, హృదయం అవివేకమైంది. ఇంకో మాట కూడా చూపిస్తుంది. 66వ కీర్తన 18వ వచనం చదువు. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల హృదయం ఏముంటుందట? చెప్పండి. హృదయం ఏముంటుందట? ఇప్పుడు జాగ్రత్త. 1 హృదయం చెడిపోయింది, 2 హృదయం మోసకరమైంది, 3 హృదయం ఘోరమైన వ్యాధి, 4 హృదయం అవివేకమైంది, 5 హృదయం పాపంతో నిండింది. చాలా జాగ్రత్తగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి హృదయం కొరకు నిన్న మనం చేసిన చదివే పాప విషయంలో శుద్ధీకరణ కాలేని చేసి, ఇలాంటి హృదయాన్ని ప్రభు తన శిలువ రక్తాన్ని కాచి ఏం చేశాడంటున్నా? శుద్ధీకరణ చేసి. ఈ క్లెన్సింగ్ ద హార్ట్ అంటే ఇలా చెప్పొచ్చు, చెడు హృదయాన్ని కడిగేశాడు, మోస హృదయాన్ని కడిగేశాడు, ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని కడిగేశాడు, అవివేకమైన హృదయాన్ని కడిగేశాడు, పాపము నివసిస్తున్న హృదయాన్ని కడిగేసి. ఎంత కడిగాడు? ఆయన రక్తముతో కడిగాడు. ఏమండి? నీళ్ళతో కడుగుతారు కానీ ఎవరైనా రక్తంతో కడుగుతారా?
ప్రపంచంలో మనిషిని రక్తముతో కడిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఇప్పుడు వస్తుంది. అందుకు ఆయన ఏం చేస్తారు తెలుసా? ఏం లక్ష్య పెడతారు కదా. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో, దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో నువ్వు ఉండాలంటే దేవుడు ఏమి లక్ష్య పెడతాడంట? రైట్. ఇప్పుడు చెప్తాను. చాలా ఉన్నాయి బైబిల్లో హృదయాలు, కానీ దేవుడు ఆశిస్తున్న హృదయాలు ఏంటో ఒక 6 చెప్తాను. ఎందుకంటే మనిషిని 6 రోజుల్లో సృష్టించాడు కాబట్టి 6 చెప్తాను. మనిషికి 6 కావాలి అంటే ఇంకా 6 ఉంది అనుకోండి. బైబిల్ అయితే ఇంకా చాలా హృదయాలు ఉన్నాయి, కానీ 6 చెప్తాను. నెంబర్ 1, ఇప్పుడు త్వరగా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూసుకుందాం ఆ హృదయం మనకు ఉందో లేదో చూసుకుందాం. ఆ హృదయం లేకపోతే దేవుడు నిన్ను చూసేది చూడండి. నీకు అర్థమవుతుందా? నువ్వు కూడా ఎలియాబులాగా దేవుడి లిస్టులోంచి కొట్టేస్తాను, తీసేస్తాను. ఆ హృదయం లేకపోతే ఇక నువ్వు ఊరికే ఏమైనా పైన డాంబికమైన భక్తి చేయాల్సిందే నువ్వు అంతే. అంతరంగంలో నిజమైన భక్తి నీకు ఉండదు. సో నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాలంటే నీ హృదయం ఏమై ఉండాలో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 34వ కీర్తన 18వ వచనం చదవండి. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. నెంబర్ 1, ఏ హృదయం కావాలంటున్నా? విరిగిన హృదయం. విరిగిపోవాలి. విరిగిపోవటం అంటే కత్తి తీసుకుపోయమనా? ఏమండి, ఇంత చెప్పానుగా, హృదయము చెడ్డది, హృదయము మోసకరమైంది, హృదయము బహు ఘోరమైన ఇవన్నీ హృదయంలో ఏమవ్వాలి? విరిగిపోవాలి. సపరేట్. ఇప్పుడు ఈ విరిగి ఇచ్చేసాను ఏమైంది? 2 ముక్కలుగా వేరే. అలా నీ హృదయంలో ఉన్న చెడంతా ఏమవ్వాలి? అదే 51:17 అనుకుని చెప్తాడు దావీదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైంది. విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఏమంటారు? లక్ష్య పెట్టువా. సో ఏ హృదయం కావాలంటున్నానా? చెప్పాలి, అందరూ చెప్పాను. ఏ హృదయం కావాలంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే విరిగిన హృదయం కాదు. నా ప్రశ్న, పాపం మీద నుండి నీ హృదయం విరిగిపోయిందా? లేకపోతే ఎప్పుడన్నా ఫెవిక్విక్ కేసు మళ్ళీ అంటిస్తున్నావా? ఏమంటే పాపం చూసినప్పుడు మళ్ళా దేవుడే అని మళ్ళీ అంటిస్తున్నారండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే విరిగిపోవాలి. పాపం అంటే ఒకలాంటి అసహ్యత వచ్చేది. నీ మనస్సు అసలు పాప తలంపులోనికి వెళ్ళదు. యువర్ హార్ట్ షుడ్ బి బ్రోకెన్ ఫ్రమ్ ద సిన్. అందుకే అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసును, నా అంతరంగం విరిగిపోలేదయ్యా. అందుకని ఇంకా లాస్ట్ అంటాడు, విరిగి నలిగిన హృదయముని యెహోవా లక్ష్యము చేయను. సో ఈరోజు నా మొదటి ప్రశ్న, మీకు ఎలాంటి హృదయం ఉంది? విరిగిన హృదయం ఉందా? ఇంకా విరగని హృదయం ఉందా? ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్న హృదయం ఉందా? ఇంకా సీరియల్ ప్రేమిస్తున్న హృదయం ఉందా? ఇంకా సినిమాలు ప్రేమిస్తున్న హృదయం ఉందా? ఇంకా జబర్దస్తుని ప్రేమిస్తున్న హృదయం ఉందా? ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్న హృదయం ఉంది? ఏ హృదయం ఉంది? సో దేవుడికి ఏ హృదయం కావాలట? జరగాలి. పాపాన్ని తిరిగిపోవాలి. జరగాలి, ఎరగటం కాదు. ఎరగటం పాలు ఇది ఏమవుతాయి? మళ్ళీ ఆడే ఉంటుంది కాబట్టి అది ఆడకపోతుంది. అది ఉంటుంది మనం, అది కావాలి. ఏమో ఎరగటం వేలు, వెరగటం ఉంది. మీకు అర్థమవుతుందా? వెరగాలి. 2వ 73వ కీర్తన మొదలు 73వ కీర్తన మొదలు 73వ కీర్తన మొదలు ఇశ్రాయేలులారా శుద్ధ హృదయుల ఎడల
హల్లెలూయా. దేవుడు దయగలవాడుగా ఉన్నాడంటే ఎవరి ఎడల? శుద్ధ హృదయం. ఏ హృదయం కావాలంట? దేవుడు ఏ హృదయాన్ని ఎక్స్పెక్ట్ అంట? శుద్ధీకరించబడిన హృదయం. ఒకటేమో విరిగిన హృదయం, రెండు ప్రతి దినం ఏం చేయాలంటే నీ హృదయాన్ని నీ గ్లామర్ కొరకు ముఖాన్ని ఎన్నిసార్లు పెడతావో అంత నీ హృదయాన్ని కడగాలి. నీ గ్లామర్ కొరకు ఫేస్ వాష్ వేస్తావు, చెత్తాల సోప్ వేస్తావు, అబ్బో ఏమండి రకరకాల దేనికి? శుద్ధీకరణ కొరకు హృదయాన్ని కూడా ఏం చేయాలంటే రోజు కడగాలి, శుద్ధీకరించాలి. ప్రతిదినం ఎవరైతే ప్రభు సన్నిధిలో వారి హృదయాలను శుద్ధీకరించుకుంటారో దేవుడు వారి ఎడల దయగలవాడై ఉంటాడు. హల్లెలూయా. సో ఏం కావాలి దేవునికి? ఏ హృదయం కావాలి? గొప్ప హృదయం పలికిరాదు. మీకు అర్థమవుతుందా? హృదయం ఎంత పెట్టుకుని దేవుడా 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 దేవుడు దేవుడా దేవుడు అనాల్సిందే. ఎవరిలాగా ఆ బయలు దేవతని దేవుడా దేవుడా బయలా బయలా అని సాయంకాలం దాకా పలికిందా? పలకరా. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు పలకడి అంటే హృదయం కావాలంట శుద్ధీకరణ. ఈరోజు నా ప్రశ్న, మీ హృదయం శుద్ధీకరించబడిందా? Are you cleansed by the blood of Jesus? Are you cleansed by the word of Jesus? Are you cleansed by the Spirit of God? మూడో హృదయం చూపిస్తా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40 వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40 వచనం. అది ఉంది కదా మాట, నేను వారికి మేలు చేయకుండుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త ఏంటి ఆ నిబంధన? వారు విడవకుండునట్లు. ఏ హృదయం కావాలంట? దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయం కావాలి. అప్పుడు ఏంటంటే ఏమంటాడు? నేను మేలు చేయడానికి మర్చిపోను. ఎందుకో తెలుసా? నేను వారితో నిబంధన చేశాను. ఏమని? నేను మీకు మేలు చేస్తానని నిబంధన చేశాను. అయితే ఆ మేలు జరగాలంటే ఏ హృదయం కావాలట? ఏమండి? అన్ని భయాలు ఉన్నాయి కానీ దేవుడు భయం ఉంది కదా మన హృదయంలో. ఇంట్లో ఏదైనా ఢమాలనుకోండి మీ గేట్ ముందు ఒక నామభావం వెళ్తాము అనుకోండి, ఇక రాత్రి నిద్ర పడదు కదా. ఎందుకంటే మంచం కిందే ఉన్నట్టు ఉంటుంది. కింద అడుగు పెడితే దాని మీద అడుగు పెడతానేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తావు. ఎంత భయం! అన్ని భయాలు, మరణ భయం ఉంది, దెయ్యం భయం ఉంది, రోగం భయం ఉంది, ఇంకా చెప్పండి శత్రు భయం ఉంది, పాములు భయాలు ఉన్నాయి, అన్ని భయాలు. ఏ భయం లేదు మనకి? దేవుడికి కావాల్సింది అది. ఏ హృదయానికి మేలు చేస్తాడయ్యా, ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడంటే అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను వారితో నిబంధన చేశాను, నేను మేలు చేస్తానని వారితో నిబంధన చేస్తాను, నేను మర్చిపోను. అయితే ఏ హృదయం వారికి కావాలని నేను ఇస్తున్నానంటే భయభక్తులు కలిగిన. చెప్పండి, ఒకటి ఏ హృదయం, రెండు శుద్ధ హృదయం, మూడు భయభక్తులు కలిగిన. నాలుగో దానికి వస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు. నా పురుషుల్లో ఒకరు చదవండి, ఆ మాటలు నీకు అర్థం అవ్వాలి. పురుషుల్లో ఒకరు చదవండి, చదవండి. 4వ వచనం. నీ హృదయం పట్టుదలతో నీ 4వ వచనం మొత్తం చదువు. ఆయన నాకు బోధించుచు నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము, నీవు బ్రతుకుదు. అబ్బాయి, నువ్వు బ్రతకాలంటే, బ్రతుకుదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఫ్యూచర్ కావాలంటే
నీకు ఫ్యూచర్ కావాలి, ఏ హృదయం కావాలంట? నా మాటలు పట్టుకునే హృదయం కావాలి. ఏం పట్టుకునే హృదయం? రాశాడు, హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకోవాలి. అమ్మా, మన ఇంట్లో పురుషుని ఏడిపించు, రెక్కి రచ్చ చేసు, పట్టుదలతో అనుకున్న సాధిస్తావు కదా. ఎప్పుడన్నా పట్టుదలతో దేవుని మాటలు సాధించాను. సో ఇక్కడ అంటాడు, ఏ హృదయం కావాలంటే దేవుని మాటలతో నింపబడిన హృదయం కావాలి. నాకు చాలా క్లియర్ చెప్తున్నారు. హృదయం పట్టుదలతో నా మాటలు ఏం చేయాలంట? పట్టుకోవాలి. సో దేవుడు లక్ష్య పెట్టే హృదయం ఏంటి అంటే, ఎవరి హృదయాలైతే దేవుని మాటలతో నింపబడి ఉంటాయో. ఏ మాటలతో? అమ్మలక్కల మాటలు కాదు. నీకు అర్థమవుతుందా? అబ్బో పక్కన వాళ్ళు కూర్చొని చెప్పమంటే నువ్వు ఒక సినిమా స్టోరీ కావచ్చు 3.5 గంటలు కదా, అవునే కదా. అదే దేవుని మాటలు చెప్పమంటే అంటే అంటారు. ఎన్నిసార్లు అడగలేదు మిమ్మల్ని? 20 వచ్చినాలు చెప్పండి చాలు, మీకు 50 ఇస్తాను. ఒకరు కూడా 20 వచ్చినాలు చూడకుండా చెప్పండి అంటే ఒకరు కూడా చెప్పలేదు. అయితే 20 ఏళ్ళు చరిత్ర చెప్పండి, చెప్పరా? బ్రహ్మాండం చెప్తారు, బ్రహ్మాండం. అంటే మన హృదయం దేంతో నిండుంది? 20 ఏళ్ళ చరిత్రతో నిండుంది. కానీ దేవుని వాక్యంతో 30-20 దేవుని దాదాపు 20-25-30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ నీ హృదయం దేవుని మాటలతో నింపబడదా. అందుకని నీకు ఆయన ఏమైనా లక్ష్యం చేస్తాడు. ఏమి చెప్పాను ఇప్పుడు? చెప్పండి, నా 4 అప్పు చెప్పండి. నాకు ఎదిగిన హృదయం, శుద్ధ హృదయం, మా దైవక్తులు కలిగిన హృదయం, దేవుని మాటలతో ఉన్నాక 4 వారికి నోటితో చెప్పడానికి 4 ఉన్నాయి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై. చాలా ఎవరిని బలపరుస్తాడంట దేవుడు? ఎవరిని బలపరుస్తాడంట? ఈరోజు నేను చెప్తున్నాను, స్వస్థతకి సీక్రెట్ నేను చెప్తున్నాను. నీ బలహీన స్థితిలో నువ్వు బలపరచబడాలంటే దేవుని ఎదుటి నీ హృదయం ఉండాలి, యథార్థం ఉండాలండి. నీ హృదయం యథార్థమైతే నీ జబ్బులు ఆయన బలపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఇక్కడ రాజుగారికి జబ్బు వచ్చింది. మనం చదివిన చరిత్రలో రాజుగారికి జబ్బు వచ్చింది. చదవండి ఇంటికి వెళ్ళి ఆ స్టోరీ అన్నీ నేను చెప్తే ఇంక బైబిల్ చదవాలి. అందుకే నేను ఒక్కొక్క ఇంటి ఇస్తున్నాను, ఇంటికి వెళ్ళాను చూస్తారు. ఆయనకి జబ్బు వచ్చింది. ఆ జబ్బులో దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. ఏమని? యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తారు. సో ఏ హృదయం కావాలన్నారా? లోపల ఒకటి బయట ఒకటి కాదు. ఏ హృదయం కావాలట? అబ్బో పాస్టర్ గారు కనబడితే ఎంత ప్రేమగా చూస్తారు, వందనాలు ఇక వందనాలమ్మా ఇలాంటి వాణి అహరంగా తన పాస్టర్ చెప్పండి కదా. ఏమైంది? లోపల ఒకటి అలాంటి హృదయాలను దేవుడు రక్షణ ఏం కావాలట? యథార్థ హృదయం. చివరి మాట చెప్పి ముగిస్తాడు. అదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. అదే దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదువు. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏమయ్యాడట? దేవుడు ఎవరి మధ్యలో చేస్తాడట?
పనికి దొంగలు రా. ఏమండి? ఏ హృదయం కావాలంట? ప్రతి పని చేసే, అక్కడ 3 పనులు చెప్పాడు. సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అందేమి. అంటే అర్థం ఏంటి? 3. ఏమండి? దేవుని విషయంలో నువ్వు పని చేయాలి. నీ హృదయము దేవుని పనిలో పాల్గొనడానికి ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది ధర్మశాస్త్ర విషయం అంది. ధర్మశాస్త్రం ఏం చేసింది? వేరువేరుగా ఉన్న పురుషుల్ని ఏకం చేసింది. అంటే నీ కుటుంబంలో నీ ధర్మాన్ని కరెక్ట్గా నెరవేర్చే విషయం అందేమి కానీ, తర్వాత ధర్మ విషయం. ధర్మం అంటే లోకంలో బతకడానికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. కొంతమంది ఉద్యోగాలు కూడా ఏమండి ఐరేసు ఐరేసు ఇంకేం పెడుతున్నారు, ఫేస్ రీడింగ్ పెడుతున్నారు. వీళ్ళు కూడా దొంగలు ఎవరు అర్థమైపోతుంది ఎవరికి? ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళు ఊరికే రిజిస్టర్లో సంతకం పెట్టి వేతనాలు చెల్లిస్తున్నారని ముందేం చేశాడు? తంబు పెట్టాడు. తంబు పెట్టేసి వీళ్ళు వెళ్తున్నారని ఏం చేశాడు? ఐరేసు పెట్టాడు. ఇది కూడా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు పీరియడ్కి ఏం పెట్టాడు? ఫేస్ పెట్టాడు. ఈ మొహం కనపడాలి. పీరియడ్ అంటే మన పనిలో ఏం లేదు, మన హృదయం నమ్మకం. అందుకని అక్కడ అంటాడు, దేవుడి అవధిభక్తిలో చేస్తాడు. ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడంటే ప్రతి పని చేసే హృదయాన్ని. ఏమండి? దేవుని పని చేయాలి. మనలో చాలా మంది నేను చూసి, నేను పని చేసినట్టే ఉంటారు, ఒళ్ళు వచ్చినట్టే ఉంటారు, మధ్యలో అప్స్కాండ్ అయిపోతారు. ఎట్లా? అదే సొంత పని అయితే చెప్పాలి. అదే సొంత పని అయితే చేతికి కాయలు కాసిన, ఎందుకంటే వేరే వాడు కూలి ఇవ్వగా చదువుతుందా అని మీరు ఏమనుకునే పర్లేదు. వాక్యం చేస్తున్నది చెప్తాను. సో అందుకనే అక్కడ అంటాడు, దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్రం అందేమి, ధర్మ విషయం అందేమి, ఎవరి హృదయం అయితే యథార్థంగా ప్రతి పని జరిగించును వారు వర్ధిల్లుతారంటే. ఇంకా అర్థం ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం ఎలా ఉందో పరీక్షించు. అర్థమవుతుంది. అందుకని అంటాడు, అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని భద్రంగా కావాలి. ఎందుకు తెలుసా? హృదయంలో నుండి బయలుదేరతా జీవనాములు. చాలా క్లారిటీ ఇచ్చాడు బైబిల్. మీరు సరిగా చదివితే అర్థమవుతుంది. జీవదారులు, నిన్ను జీవింపచేసే ధారలు ఎక్కడి నుండి బయలుదేరతాయట? హృదయంలో నుండి. తలలో నుండి కాదు, మనసులో నుండి కాదు. నిన్ను సంతోషంగా జీవింపజేసే, నిన్ను ఆరోగ్యంగా జీవింపజేసే, నిన్ను ఆత్మీయంగా జీవింపజేసే, నిన్ను ఆర్థికంగా జీవింపజేసే ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ దట్ సాటిస్ఫైస్ యూ. నిన్ను సంతృప్తిపరిచే, సంతోషపరిచే, సమాధానపరిచే జీవితం ఎక్కడి నుండి వస్తుందంటే నీ హృదయంలో నుండి. అందుకని ఆ హృదయాన్ని చేసే అన్నిటికంటే భద్రంగా. సో భద్రపరచబడిన హృదయాలు ఎట్లుంటాయి చెప్పాలి. 6 హృదయాలు చెప్పారు. నెంబర్ 1 ఎదిగిన హృదయం. నెంబర్ 2 శుద్ధ హృదయం. నెంబర్ 3 భయభక్తులు కలిగిన హృదయం. నెంబర్ 4 దేవుని మాటలతో నిండిన హృదయం. నెంబర్ 5 యథార్థ హృదయం. నెంబర్ 6 ప్రతి పని చేసే మోకరించాలి. ఒక్క నిమిషం ఆలోచించాలి. అందరూ మోకరించాలి. అందరూ మోకరించాలి. మీ ముందు దేవుడు లక్ష్యం చేసే హృదయం ఎలా ఉండాలో చెప్పారు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నిన్ను దీవించాలనుకుంటే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నీ జీవితాన్ని హెచ్చించాలని కోరుకుంటే, దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టి నిన్ను శుద్ధీకరించి దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపించాలని కోరుకుంటే, దేవుని ప్లాన్లోనికి నువ్వు రావాలంటే, దేవుని చేత నువ్వు ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉండాలంటే, కోరుకున్న వ్యక్తిగా ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలో ప్రియ దేవుని బిడ్డలారా,
అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లులారా, ఈ 6 నీ ముందు పెట్టుకుని నీ హృదయం ఇలా ఉందా అని ఆలోచించు. నీ బలహీనత కనబడితే ఇదే వెక్కిలు అనుకోవస్తుంది. ప్రభు తన 2 చేతులు నీ వైపు చాచి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ హృదయాన్ని సరిచేయడానికి ఆయన సిద్ధంగా ఉంది. రేపేమో సంభవించునో నీకు తెలియదు. You don't know. అకస్మాత్తుగా తుఫాన్లు వస్తున్నాయి, అకస్మాత్తుగా భూకంపాలు వస్తున్నాయి, అకస్మాత్తుగా విపత్తులు వస్తున్నాయి, అకస్మాత్తుగా రాత్రులు బాంబులు పేలిపోతున్నాయి. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, రేపేమి సంభవించునో నీకు తెలియదు. దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తావా? ఏలియాబుని గురించి చెప్పిన మాట వింటుంటే నాకే చాలా భయం వేస్తుంది. నేను అతన్ని త్రోసివేశాను. అతనికి రూపం ఉంది, అతనికి ఎత్తు ఉంది, బట్ అతని హృదయం నేను లక్ష్య పెట్టే హృదయం కాదు. సో ఐ ఆమ్ రిమూవింగ్ హిమ్ ఫ్రమ్ మై ప్లాన్. నా సంకల్పం నుండి నేను తీసేస్తాను, తొలగించేస్తాను. ఏమండి, మన హృదయాలు ఎలా ఉన్నాయి ఆలోచిస్తావా? దేవుడు తొలగిస్తే మన బ్రతికేమవుతుంది? దేవుడు తన ప్రణాళికలో నుండి మనం తీసేస్తే మనం ఏమవుతాం? సరే ఆలోచించు. This is the right time. నువ్వున్న చోటని, అవును ప్రభు, నా హృదయం మంచిగా లేదు, నా హృదయం చెడిపోయింది, నా హృదయం నువ్వు లక్ష్య పెట్టే హృదయంగా లేదు ప్రభు. ఉన్న చోటున ప్రభు సన్నిధిలో కోరుకోగలిగింది. మరొకసారి కనికరము కలిగిన, కరుణ కలిగిన దేవుడు నీ ఎడల కృప చూపిన వాడే తన రక్తాన్ని ప్రోక్షించి నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. లేని ఎలా తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఏలియాబుని ఎలాగైతే త్రోసివేశాడు, తీసివేశాడు, తొలగించాడు, అలాంటి పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. బికాస్ నీకే తెలుసు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. వాట్ ఈస్ అవర్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ మినిట్? ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభు వలలో యోగ్యమైన స్థితిలో చేయాలి. అన్నట్లుగా స్పర్జన్ గారు ముందుకు వస్తారు. ప్రభు బలను పంచుట్లో సహాయం చేస్తాడు. రాజా ముందుకు వస్తాడు, సునీల్ ముందుకు వస్తాడు. స్పర్జన్తో పాటు సహకరించవలసిందిగా ప్రభు చేస్తాడు.